నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? నేను ఈరోజు సిసిలీ ఇటలీకి వచ్చాను. కటానయ్య అనే ఊరిలో ఉన్నాను. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యా. నా బ్యాగ్ హాస్టల్లో పడేసి ఫుల్ ఆకలవుతుంది, తినడానికి వెళ్తున్నా. 11:30 అయింది ఆల్రెడీ. కానీ ఇక్కడ ఒక దగ్గరలో ఒక పిజ్జా షాప్ ఉంది, చాలా ఫేమస్ అంట, ప్లస్ సమ్ అవార్డ్ విన్నింగ్ షాప్ అంట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తా ఎలా ఉందో. I have table at 11:30. I have a table. Table? Yeah, 11:30. Just for you? Yeah. Okay. Yeah. మనం వచ్చిన రెస్టారెంట్ పేరు అల్వికోలో పిజ్జా అండ్ వీనో, అంటే అల్వికోలో పిజ్జా అండ్ వైన్ అన్నమాట రెస్టారెంట్ పేరు. వీళ్ళ దగ్గర 66 రకాల పిజ్జాలు ఉన్నాయి. సో నేను చెప్పిన పిజ్జా పేరు వియా మోన్స్ వెంటిమిగ్లియా. దాంట్లో టొమాటో, మొదర్లా చీజ్, ఫ్రైడ్ ఆపర్జిన్ అంటే ఫ్రైడ్ వంకాయ, అండ్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ అండ్ సమ్ చీజ్ ఫ్లేక్స్ ఉన్నాయి. లోపల మనం అసలు పిజ్జా గురించి మాట్లాడుకుందాం కాసేపు. సో ఇటలీకి పిజ్జాకు ఉన్న కనెక్షన్ ఏంటంటే, పుట్టిందే ఇటలీ, నేపుల్స్ అనే ఊరిలో. జనరల్గా మన ఇండియాలో తినే పిజ్జాకి ఇక్కడ తినే పిజ్జాకి తేడా ఏంటంటే, మన ఇండియాలో ఇప్పుడు డామినోస్ ఎక్కడ వెళ్తే పిజ్జా క్రస్ట్ లా ఉంటుంది, లోపల చీజ్ ఇన్ఫ్యూజ్ అయి ఉంటుంది, చీజ్ బస్ట్ ఇవన్నీ ఉంటుంది. కానీ ఒరిజినల్ ఒథెంటిక్ పిజ్జాలో ఇలా చీజ్ బస్ట్లు ఇవేమి ఉండవు, థిన్ క్రస్ట్ ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే అవ్వడంలా ఉండదు, పట్టుకుంటే పడిపోతూ ఉంటుంది. తక్కువ ఆయిల్ ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కానీ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. ఉప్పులు కారాలు అలా ఉండవు. ఇంకో ఎపిక్ విషయం ఏంటంటే, అసలు పిజ్జా మీద చికెన్ వేయరు. సో ఇటలీలో పిజ్జా తింటే చికెన్ ఉన్న పిజ్జాలు దొరకవు. అయితే వేరే హ్యాము లేకపోతే పోర్కో బీఫ్తో ఉండే పిజ్జాలు ఉంటాయి, కానీ చికెన్తో పిజ్జాలు ఉండవు. సో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. మన పిజ్జా వచ్చేసింది, చూడండి ఎలా ఉందో. ఒక బొమ్మలా ఉంది. క్యాప్సికమ్ ఉంది, మోజరెల్లా షేవ్డ్ ఉంది, చూడండి వంకాయ ఉంది, ఇది బేసిల్ అంటే తులసాకు లాంటిదే, కానీ తులసాకు కాదు, ఇటాలియన్ తులసాకు అనుకోండి. ఇంకా మనకి పౌచ్ ఇచ్చారు, పౌచ్లో ఫోర్క్ ఉంది, కత్తి ఉంది. సో మనకి ఇండియాలో జనరల్గా ఇది స్లైసెస్లా చేస్తారు, అలా ఉండదు. కత్తి కానీ కత్తెర కానీ ఇస్తారు, మనమే కట్ చేసుకొని తినాలి. దీన్ని కట్ చేయాలంటే పెద్ద టాస్క్. కత్తి ఇచ్చారు, కట్ చేస్తున్నా. కరెక్ట్గా రాకపోవచ్చు, భయపడకండి. సో పిజ్జా కష్ట చూస్తే అసలు ఏం లేదు, పేపర్ లా ఉంది, అది దోశలా ఉంది. సో ఈ ఎడ్జెస్ ఏమో లా ఉంది, మిగతా అంతా పక్కా ఉంది. ఇది చూడ్డానికి తినకముందు ఎలా ఉందో ఒకసారి గెస్ చేస్తా. నాకు తెలిసి ఇది చాలా లైట్ వెయిట్, అంటే లైట్ వెయిట్ అంటే నా ఉద్దేశంలో చాలా లైట్గా వెళ్ళిపోయింది. అండ్ ఎక్కువ ఉప్పు కారాలు ఏమి ఉండవు, ఓన్లీ వాళ్ళు వేసే ఆలివ్ ఆయిల్ ఆ ఫ్లేవర్ తగిలిద్ది. ప్లస్ ఇక్కడ ఉన్న కూరగాయలు వంకాయ, క్యాప్సికమ్, బేసిల్. ఇప్పుడు దీన్ని లేకపోతే చూడండి మనకి పడిపోతూ ఉంటుంది. సో అంత తినలేరనమాట. ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తా అంటే ఫోల్డ్ చేస్తా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. బర్గర్ లాగా లేదా ఏమన్నా తెలియదు, చాలా బాగుంది, చాలా మైల్డ్, అన్ని ఫ్లేవర్లు తెలుస్తున్నాయి. కొంచెం ఉప్పు తక్కువైంది, తప్పదు. ఇంకోటి, ఇటలీలో మనం పిజ్జా చెప్పుకొని సాస్ అడిగామనుకోండి, అన్ని కొట్టినట్టు చూస్తారు. చాలా తప్పు అనమాట. అంటే వాళ్ళు ఫుడ్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ మనం ఏమన్నా
వాళ్ళు ఫాలో అయ్యే ఫాలో పైన తొందరగా అఫెండ్ అయిపోతారు, లేకపోతే వచ్చి మనం చెప్పడానికి ట్రై చేస్తారు ఇలా తినద్దు ఇలా తినాలి. సో ఫ్యూజన్ లాంటివి ఏమి ఉండవు, అన్నీ ఆథెంటికే. ప్లస్ వీళ్ళు వేసే ఈ పిజ్జాలు కూడా మన ఎలక్ట్రిక్ ఓవెన్లలో వేయరు, వుడ్ ఫైర్ ఓవెన్స్లా ఉంటాయి అన్నమాట. చాలా చాలా హీట్ ఉంటుంది, దాంట్లో పెట్టి వేస్తారు. ఈ ఓవెన్ తీసుకుని టైం పట్టదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం పిజ్జా జనరల్గా 2-3 చెప్పుకోరు, ఒక పిజ్జా ఒక్కరిగానే చెప్పుకుంటారు అండ్ దాన్ని ఫినిష్ చేస్తారు. చాలా పెద్దగా ఉంది చూడడానికి, నేనైతే ఫినిష్ చేసేయగలను ఈజీగా, ఎందుకంటే చాలా బక్కగా ఉంది కాబట్టి. బేస్లైన్ కొడితే గూగుల్లో తులసాగా వస్తుంది, కొంచెం తులసాకు టేస్ట్ వస్తుంది కానీ ప్రాపర్ తులసాకు కాదు, ఇది ఇటాలియన్ తులసాకు. దీంతో సాసులు అవన్నీ చేస్తారు, చాలా ఫేమస్. లైట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, మొత్తం లేపేద్దాం అనుకున్నా, సగం కూడా తినలే, అప్పటికే ఎండిపోయింది. ఇప్పుడు ఎంత ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఏం కాదు, ఐ విల్ ఫినిష్. చూడండి తిన్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. అమ్మో అమ్మో నా వల్ల కాదు, ఇంకా నేను ట్యాప్ అవుట్ ఇస్తున్నా, అయిపోయింది. ఒకటే ముక్క మిగిలింది చూడండి, ఇదే పెద్ద ముక్క, మిగతా మొత్తం తిన్నా. ఈ కుప్ప ముక్క కాదు, ఇది సైడ్ కాస్ట్, కొన్ని వెజెస్. వంకాయ తింటా కానీ ఇంత వంకాయ, ఇంత పెద్ద పిజ్జా నేను ఎక్స్పెక్ట్ చేయలే అమ్మా. చూడండి మన బిల్లు, పిజ్జా 12.5 euros, డ్రింక్ 4 euros, అండ్ మనం రెస్టారెంట్లో కూర్చున్నందుకు ప్లేట్లకి వాటికి అన్ని కలిపి 3 euros per person, మొత్తం 1950. సో నా అర్ధరాత్రి డిన్నర్ అయితే అయిపోయింది, చాలా హెవీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సో ఒక ఫుడీ కానీ లేదా నాలాంటి తిండిపోతే లక్షణం ఏంటి, మెయిన్ కోర్స్ అవ్వగానే స్వీట్ తినాలి, డెజర్ట్ కావాలి. మనం ఇటలీలో ఉన్నాం కాబట్టి డెజర్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే జెలాటో. సో ఇప్పుడే చూశాను, ఆల్రెడీ 12 అయింది రాత్రి, దగ్గరలో ఎక్కడున్న జెలాటో షాప్స్ అని. నాకైతే ఒక షాప్ దొరికింది, పేరు కోచి అంట, చూద్దాం ఏదో ఒకటి జెలాటో తిందాం. How many I can do? Yeah. Can I take 3 flavors or 2? One flavor. One flavor. I want 2 flavors. The flavor is what? I like this flavor. Yeah. Can I have Sicilian Gold? Is that pistachio? Yeah, pistachio. Double? One flavor. What flavor? One this. Only flavor. Only flavor. I want 2. Pistachio and tiramisu. Okay. It is good. Okay. Grazie. Grazie. Grazie, ciao. Ciao. ఓకే, చూడండి ఎంత పెద్దగా ఇచ్చిందో అక్క. వామ్మో, అక్క షాప్ బంద్ చేస్తుంది అనుకుంటా, మిగిలిపోయిన జెలాటో మొత్తం నాకేసినట్టు ఇంత గుమ్మ పెట్టించింది. సో నేను పిస్తాషియో ఫ్లేవర్ అండ్ తిరామిసు ఫ్లేవర్ తీసుకున్నా, కానీ పిస్తాషియో అని లేదు, ఫ్లేవర్ పేరు సిసిలియన్ గోల్డ్ అని ఉంది. చూసినప్పుడు ఎందుకు కొంచెం డ్రైగా అనిపించింది, కానీ
తింటుంటే చాలా బాగుంది. అసలు మీకు జెలాటో అంటే ఏంటో చెప్తా. సో మనం జనరల్గా ఐస్ క్రీమ్ అంటాం, ఐస్ క్రీమ్ జెలాటో ఒకటే. కానీ దాని తేడా ఏంటంటే కొంచెం జెలాటోలో ఎక్కువ పాలు ఉంటుంది, తక్కువ క్రీమ్ ఉంటుంది, చాలా థిక్గా హెవీగా ఉంటుంది, అండ్ ఎక్కువ షుగరీ అనిపించదు, కానీ అలా స్మూత్గా ఫ్లేవర్ఫుల్గా వెళ్ళిపోతుంది లోపలికి. ఇండియాలో యూకేలో కూడా ఉండే జెలాటో, కానీ ఈ రకమైన టేస్ట్ నాకు యూకేలో దొరకలే. సో మెల్లిగా తినకుండా హాస్టల్కి వెళ్ళి పడకుండా రేపు మార్నింగ్ మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ దగ్గర కలుద్దాం. నైట్ గుడ్.